Garuda Express, an international courier service. సినీ కుటుంబాల నుంచి వారసుల తాకిడి గత కొన్నేళ్లలో బాగా పెరిగిపోయింది. హీరోల కొడుకులే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్ల కొడుకులు కూడా హీరోలు కావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కొంచెం ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే హీరోగా పాపులారిటీ సంపాదించేసి ఇండస్ట్రీలో వెలిగిపోదామని కుర్రాళ్ళు ఆశపడుతున్నారు. ఈ క్రమంలో రాజకీయ నాయకుల వారసులు కూడా సినిమాల వైపు చూస్తుండడం ఆసక్తికరమే. ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు కొడుకు గంటా రవితేజ హీరో కావడానికి చాలా ఏళ్ల నుంచి సన్నాహాల్లో ఉన్నాడు. అతడిని సీనియర్ దర్శకుడు జయంత్ సి పరాంజీ హీరోగా పరిచయం చేస్తున్నాడు. రవితేజ హీరోగా పరిచయం కాబోతున్న సినిమాకు జయదేవ్ అనే టైటిల్ ను నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి అయింది. మాలవిక అనే కొత్త అమ్మాయి రవితేజ సరసన కథానాయికగా నటిస్తుంది. సీనియర్ నటుడు నిర్మాత అశోక్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. ఇంతకు ముందు ఆయన జయంత్ దర్శకత్వంలోనే ప్రభాస్ ను హీరోగా పరిచయం చేశారు. ప్రభాస్ లాగే రవితేజ కూడా చాలా ప్రామిసింగ్ గా కనిపిస్తున్నాడని, ఇతను పెద్ద హీరో అవుతాడని అశోక్ కుమార్ అంటున్నారు. ఇక జయసింహ కథాంశం విషయానికి వస్తే, తమిళంలో సూపర్ హిట్ అయిన సేతుపతి చిత్రానికి రీమేక్. తమిళంలో విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించాడు. అతను చేసింది ఫెరోషియస్ పోలీస్ ఆఫీసర్ రోల్. నిజానికి అది ఎస్టాబ్లిష్డ్ హీరో చేయాల్సిన రోల్. అంత పవర్ఫుల్ గా ఉంటుందట ఆ క్యారెక్టర్. ఓ కొత్త హీరోతో, అది కూడా సినీ నేపథ్యం లేని, ఎలాంటి ఇమేజ్ లేకుండా హీరో అవుతున్న గంటా రవితేజ ఎలా చేశాడో అన్నది సందేహం. మరి జయంత్ అతడిని ఎలా ప్రజెంట్ చేశాడో చూడాలి. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.